ఇంకెవరున్నారు నన్ను అడిగేవాళ్ళు? గిరిధారి. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. స్వామి, ఈ ద్వితీయ సర్గలో 1వ శ్లోకం అర్థం కాలేదు స్వామి అసలు. శ్లోకం చదువుతాను ముందైతే. ఆ, అధై తదభ్యుపగమే వచ్మి వేద్య విదాంబర సమస్త కలనాతీతో మహాచిద్వ్యోమ్ని నిర్మలే జగదాద్యంకురస్తత్ర యద్యస్తి తదసౌ తదా కైరివౌదేతి కథయ కారణై సహకారిభిః అనేది శ్లోకం. దీన్ని, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవటం కోసం అని చెప్పి ఈ పెద్దలు కొంచెం అధికంగా వివరణ ఇచ్చారు. దీంట్లో నువ్వు సరి చేసుకోవాల్సింది, వినుము అన్న తర్వాత జగత్తు లేనిచో సృష్టియు ఉండనేరదు అన్నది ఉంది కదా, అవును అక్కడ కర్త లేనిచో అని చెప్పి రాసుకో. స్వామి. జగత్తు అనే చోట కర్త అని రాసుకో. ఇక ఇప్పుడు చదువు నువ్వు దాన్ని మొత్తం చదవమంటారా స్వామి? మొత్తం. వేద్య వస్తువు నెరుంగు వారిలో శ్రేష్ఠుడకు ఓ రామా, ఇక ప్రళయమున ఈశ్వరుడి కంటే అన్యముగా జగత్పుత్తగల దనుట దోషయుక్తమని నిరూపించుతున్నాను వినుము. ఇంతవరకు అర్థమైందా? ఆ, ఈశ్వరుడు కంటే అన్యముగా, ఈశ్వర శబ్దాన్ని ఇక్కడ వీళ్ళు ప్రయోగించారు. స్వామి. మహాచిద్వ్యోమ్ని నిర్మలే, మహాచిదాకాశం, నిర్మలమైన మహాచిదాకాశమున, అది ఎటువంటి చిదాకాశం? సమస్తమైన కల్పనలకి అతీతమైనది, కల్పనలకు అందేది కాదు అది. సమస్తమైన కల్పనలు మాత్రం, వాటి అస్తిత్వానికి మాత్రం స్థితి కల్పించేది మాత్రం, స్థితికి కారణమై ఉండేది మాత్రం అదే. అదేమో నిర్మలం అంటున్నారు. నిర్మలం అన్నప్పుడు సంకల్పము అనేది మలినం అవుతుంది, మాలిన్యం అవుతుంది. సంకల్పం దానికంటే అన్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందువల్ల? గోధుమ పిండి నుంచి గోధుమ పిండి వస్తుంది, బియ్య పిండి నుంచి బియ్య పిండి వస్తుంది కలిపినప్పుడు, నీరు కలిపి. నీరు కలపకుండా ఉన్నప్పుడు, నీరు కలిపితే ఆ పిండి ముద్ద వస్తుంది. అంతకుముందు పొడి కదా అది. అవును. ఇప్పుడు దాన్ని పిండిగా, నీరు కలిపి పిండిగా కలపడం, దాన్ని ముద్దలుగా చేయడం అనేది సహకారి కారణాలు అనమాట. నీరు, ప్రయత్నము అనేవి సహకారి కారణాల వల్ల ఈ గోధుమ పిండి ముద్ద, గోధుమ పొడి, పొడి పిండి అనే మాటలు వస్తాయి. పొడి పిండి నుంచి ఏమొస్తుంది? రొట్టెలు రావు. అవునా కదా? అవును స్వామి. అంటే ఇది అర్థం కావటానికి కోసం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట మీకు. పొడి పిండి నుంచి ముద్దలు రావు, ముద్దలు లేకపోతే రొట్టెలు రావు. అంతే కదా? అవును స్వామి. ఇక్కడ దానికి సహకరించింది ఏమిటి? ఒకటి నీరు, రెండు ప్రయత్నము. అంతే కదా? నీరు కలిపావు పిండిలో, నువ్వు ప్రయత్నం చేసావు దాన్ని మెత్తగా చేసి కలిపి దాన్ని పిండి ముద్దలుగా చేయడానికి. ఆ తర్వాత రొట్టెలు చేసుకున్నావు. ముందు ఆ పిండి ముద్ద అనేది రావడానికి ఒక సహకారి కారణం అనేది ఇక్కడ ఉన్నది. ఇది ఈ జగత్తు లోపల ఉన్నది. ఇది గుర్తుపెట్టుకో. మన అనుభవంలో అచ్చం ఒట్టి పిండితోటి రొట్టెలు చేయలేము మనం, పొడి పిండితోటి. అవునా కదా? అసలు నేరుగా గోధుమలు వేసే రొట్టె వస్తుందా? రాదు స్వామి. రాదు కదా. ఇప్పుడు చర్చ ఏమిటంటే, అది చిదాకాశమునందు, నిర్మలమైన మహాచిదాకాశమునందు. నిర్మలము అంటే ఎటువంటి మేఘాలు లేవు, ఏ నక్షత్రాలు లేవు, ఏ సూర్యచంద్రులు లేరు, అసలు దాని యందు ఏ చిత్రము లేదు, మరొక నలుసు లేదు. నిర్మలమైన చిదాకాశం, సమస్త కలనాతీతో. కలన అంటే కల్పన, ఊహ, అన్నిటికీ అతీతమైనది అది. ఇప్పుడు ఈ ఊహలే అక్కడ మేఘాలు, ఈ ఊహలే అక్కడ నక్షత్రాలు, ఈ ఊహలే అక్కడ సూర్యచంద్రులు, ఈ ఊహలే భూమి, ఈ ఊహలే సౌర వ్యవస్థ, లోక వ్యవస్థ. దాని ఎందు కదలికలు, దాని యొక్క ఫలితాలు ఈ ఊహలే. ఇదే మాలిన్యం అందులో. అయితే అక్కడ పిండి రొట్టె అనే చెప్పే దగ్గర ఎలా అయితే మీకు సహకారి కారణాలు కనిపిస్తున్నాయో,
ఇక్కడ ఆ సహకారి కారణాలు లేవు, నిర్మలమైంది కాబట్టి. కాబట్టి దాని నుంచి ఏమొస్తుందో అది మళ్ళీ పిండే అవుతుంది, కానీ రొట్టె కాదు. అర్థమవుతుంది అనుకుంటా. నాకు ఇప్పుడు రొట్టె కావాలి. రొట్టె కావాలంటే రొట్టె అనే కల్పన ఎలా అయితే చేశానో దానికి అవసరమైన నీరు అనే కల్పన కూడా నేనే చేస్తాను. దానికి అవసరమైన పిండి అనే కల్పన కూడా నేనే చేస్తాను. మరి పిండి క్రొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది, నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నా కల్పనలోనే రావాలి. నా కల్పన నా నుంచి వేరు కాదు, కానీ కల్పన నా స్వరూపమే. మహాచిద్ వ్యోమిని అని చెప్పి అన్నారు కదా, మహాచిదాకాశం నందు అని. ఆ మహాచిదాకాశము అన్నదానికి అర్థం ఏమిటి? ఆకాశం అంటే మనకు తెలుసు, శూన్యంగా ఉంటుంది, అందులో ఏముండదు, అదే ఆకాశం అని చెప్పి చెబుతాం. చిదాకాశం అంటే దానికి ఒక లక్షణం ఇచ్చావుగా, దానికి ఒక పేరు పెట్టావుగా, చిదాకాశం అని. చిత్ అంటే చైతన్యం, అంటే ఆకాశమే కానీ అది చైతన్యవంతమై ఉన్నది. అర్థమైంది ఇప్పుడు నేను చెప్తున్నది? చైతన్యవంతమై ఉన్నది కాబట్టి చైతన్యానికి లక్షణం ఏంటి? స్పందించటం, ప్రతిస్పందించటం, భావించటం, అవగాహన చేసుకోవటం. ఇది అది అనేది ఏముంది ఈ లోకంలో? మానవుల్లో, దేవతల్లో, అసురుల్లో, సమస్తమైన జీవుల్లో, ఈ లోకంలో, ఆ లోకంలో ఎక్కడైనా కనిపిస్తున్న తెలివి ఏదైతే ఉందో అదంతా చైతన్య రూపమే. నేను అనే భావన ఏదైతే ఉందో అదంతా చైతన్య రూపమే. నేను నీవు అనే అస్తిత్వ అనుభూతి, స్పంద ప్రతిస్పందాలు, తత్ఫలాలు, తదనుభవాలు సర్వము తత్స్వరూపమే. సర్వం తత్స్వరూపమై ఉండగా ఇది విడిగా ఏదో ఉందని చెప్పి నువ్వు భావన చేస్తున్నప్పుడు దాన్ని భ్రాంతి అంటాం. కాదు అని చెప్పి విచారణ చేసినప్పుడు, ఏమిటిది అని విచారణ చేసినప్పుడు, అన్య వస్తువే లేని దాని యందు ఈ అన్యత్వం అనేది దాని మహిమ వల్ల దానికే అనుభవానికి వస్తున్నది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇక్కడ జగత్ అనే ప్రత్యేక వస్తువు అస్తిత్వం కలిగి లేదు. కేవల చిదాకాశం మాత్రమే వాస్తవము. అదే నేను, అదే నీవు, అదే సర్వం, అదే అంతా. అది కావాలంటే ఈ అనుభవం అంతా ఉంటుంది, వద్దనుకంటే ఈ అనుభవము ఎప్పుడూ లేనిదే కాబట్టి అది దాని తానుగానే ఉంటుంది. ఇది తత్వం. క్లియర్ అయిందా? ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నది స్వామి. ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నది కదా. కాబట్టి ఎక్కడైతే బీజమే లేదో అక్కడ అంకురం ఎట్లా సిద్ధిస్తుంది? సిద్ధించదు కదా. ఇక్కడ బీజము అన్న దగ్గర బీజాన్నిలోంచి అంకురం, బీజం ఉంది అనుకుంటే దానికి అంకురం రూపంలోకి మారాలంటే ఏం కావాలి? నీరు కావాలి. ప్రయత్నం కావాలి. దాని ప్రయత్నం దాంట్లోంచి వస్తుంది అనుకో. అదే లేకపోతే నీరు చల్లేవాడు కావాలి, నీటిని దగ్గరికి చేర్చేవాడు కావాలి. నిజానికి అటువంటిది ఏమి లేదు, బీజము లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటారు కదా. నిజానికి చెట్టు విత్తు ఆ రెంటిని చూసేవాడు కదా ముందుంది. వాడి ఎంత ఆ రెండు లేవు. ఉంటే రెండు బీజాలే అవుతున్నాయి. అంకురము బీజమే అవుతుంది, బీజము బీజమే అవుతుంది. రెండు ఒకటే అయినప్పుడు వాటి మధ్యలోనే తేడా లేనప్పుడు వాటిని చూసేవాడికి వాటికి తేడా ఏమిటి? ఏమి లేదు కదా. నీ స్వప్నాంతర్గతమైన సమస్త వస్తుజాలము కూడా నీ స్వరూపం కాకుండా అన్యమైంది అవుతుందా? అన్యమైన అనుభవానికి కొదవ ఉన్నదా? రెండు లేవు. అన్యత్వ అనుభవము కలుగుతున్నది, అన్యమనేదా లేదు. కొంచెం విచారణ స్వప్నంలోంచి మేలుకొని చూస్తే ఈ విధంగా జగత్ చిత్రాన్ని పరామర్శ చేసినట్లయితే, విచారణ ఇచ్చినట్లయితే ఇది అద్వితీయము అనే విషయం అర్థమవుతుంది. నేను నీవు అనేది అనుభూతిలో భాగమే తప్ప నేను అనే దాని దగ్గర అసలు అర్థమే లేదు. నేను అనే దాన్ని భావన చేస్తే నీవు అవసరం అవుతుంది. ఆ నీవు నేనుగాక మరొకటి కాదు. ఈరోజు పొద్దుటే ఒక పోస్ట్ ఇచ్చాను, ఇది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఇప్పుడు చూస్తే ఇదే సంభాషణ మొదలైంది. ఆ పోస్ట్ ఎవరిని ఓపెన్ చేసి చదవండి. సాధ్యం సుసంగ, శ్రీనిధి, మీ ఇద్దరిలో చూసుంటారు మీరు. ఇంకా ఇది సంగతి. కాబట్టి
ఎన్ని రకాలుగా మాట్లాడినా దీని నుంచి అది వచ్చింది, దాని నుంచి ఇది వచ్చింది అని చెప్పిన సర్వము తత్స్వరూపం తప్ప అన్యమైంది కానే కాదు. అర్థమవుతుందా గిరిధర్? అర్థం ఇక్కడ కొంతవరకు అర్థమవుతుందిలే స్వామి. మళ్ళీ మళ్ళీ వింటాము. మళ్ళీ మళ్ళీ వినాలి. ఇక్కడ నీ ప్రయత్నం అనేది ఉన్నప్పుడు నీకు తెలుసు. అర్థమైంది అనుకుంటా. నీవు నన్ను విడిగా చూస్తున్నావు. ఈ విడిగా చూడటం ఒక సౌకర్యం కోసం మాత్రమే, అది గుర్తుపెట్టుకో. ఏమిటా సౌకర్యము? నీవు సిద్ధి పొందటం అనేది. అర్థమవుతుంది కదా? అంతేగాని ఇది విడిగా అన్నది వాస్తవం కాదు. కృష్ణార్జునులు విడిగా ఉన్నారా? కానీ విడిగా మాట్లాడితేనే మనకు అర్థమైంది. వాళ్ళు ఏకమే. పాండవానాం అహం ధనంజయ అన్నారు ఆయన స్వామి. పాండవులలో నేను ధనంజయుణ్ణి అన్నారు. అంటే అర్జునుణ్ణి అంటే నా ఎదురుగున్న నువ్వు నేనేనయ్యా అన్నారు. కానీ వ్యవహారం కోసం, మాటల ఉపదేశం కోసం తాను కృష్ణుడైనాడు, తానే అర్జునుడు కూడా అయి ఉన్నాడు. శ్రేణిది చదువు. జై శ్రీరామ్ స్వామి. నాలో నేను, నాతో నేను, నాకెదురవుతూ నేను, నాకు స్పందిస్తూ నేను, రాజు నేను, రాణి నేను, రాణువ నేను, రాముడై నేను, రామదాసునై నేను, శబరినై నేను, శంబరుడనై నేను, అన్నీ నేనై నేను, నేనెవరినంటూ నేను, నేనెవరో చెబుతూ నేను, నేనెవరో వింటూ నేను, ఇజం నేను, నిజం నేను, ఇజపు నైజం ఇరుకు తీరే నిజం నేను, నేను నేను, నాకు నేను, నాకు నేను, నాకెదురయ్యే నేనును మాని, మాటలు మాయలు మాయమై నేను. జై సద్గురురామ్. మళ్ళీ మెల్లగా చదువు, అంత స్పీడ్ వద్దు స్వామి. జై శ్రీరామ్. నాలో నేను, నాతో నేను, నాకెదురవుతూ నేను, నాకు స్పందిస్తూ నేను, రాజు నేను, రాణి నేను, రాణువ నేను, రాముడై నేను, రామదాసునై నేను, శబరినై నేను, శంబరుడనై నేను, అన్నీ నేనై నేను, నేనెవరినంటూ నేను, నేనెవరో చెబుతూ నేను, నేనెవరో వింటూ నేను, ఇజం నేను, నిజం నేను, ఇజపు నైజం ఇరుకు తీరే నిజం నేను, నేను నేను, నాకు నేను, నాకు నేను, నాకు నేను, నాకెదురయ్యే నేనును మాని, మాటలు మాయలు మాయమై నేను. జై సద్గురురామ్. కాబట్టి ఇప్పుడు ఈ పూట ఈ పోస్ట్ వీళ్ళు కార్డు మీద పెడతారు నిన్నటివి అన్నీ కూడా. అవి చదువుతూ ఉన్నా కూడా మీకు విచారణకి దారి దొరుకుతుంది. ఇంత పెద్ద పెద్ద మాటల్లాగా ఈ భాష కష్టంగా ఉన్నా అది తేలిక అవుతుంది అనుకుంటున్నా. లేదు స్వామి మీరు ఇచ్చేదే కష్టంగా ఉందంటే మాట్లాడుకుంటూ ఉందాం, సరేనా? అలవాటైపోతాయి మీ మనసులు, మెల్లమెల్లగా అలవాటైపోతాయి వీటికి. ఓకే. జై శ్రీరామ్ స్వామి. ఒపికలేని వృద్ధుని చూచి సొంత ఇల్లాలే సడించురా పిల్ల జల్ల స్వజనాది లోకులకెల్ల లోకువరా. ఒపికలేని వృద్ధుని చూచి సొంత ఇల్లాలే సడించురా పిల్ల జల్ల స్వజనాది లోకులకెల్ల లోకువరా. అవస్థాతీత శ్రీనారాయణ త్రిమూర్తి సన్నుత నారాయణ, అద్వయమూర్తి నారాయణ సద్గురు